సిల్వర్ జూబ్లీ సీజన్ 25 లో రాగా బేస్డ్ సాంగ్స్. ఇది ఆస్వాదించడానికి ఒక రసజ్ఞత, ఒక రాసిక్యత కూడా కావాలి. కానీ నీ గొంతులో ఈ పాట ఎంత అద్భుతంగా ధ్వనించిందో చెప్పలేను. ఓపెనింగ్ హమ్మింగ్ అంతా కూడా చార్కేసి కాదు, రకరకాల పోకళ్ళు ఉన్నాయి అవన్నీ. సాంగ్ మొత్తం రాగేశ్వరి ఛాయలో ఉంటుంది కానీ కంప్లీట్ గా రాగేశ్వరి. ఇళయరాజా గారు బాలు గారు కాంబినేషన్ లో టాప్ 10 నాకు ఇష్టమైన పాటలు ఇది ఒకటి. లయాత్మకంగా సాగే పదాల అమరిక, ఈ లక్షణాన్ని ఏమంటారంటే గీతి గుణము అని. బదులు లేని ఏదో పిలుపులా ఈ రాగం పాడడం వల్ల వర్షాలు పడతాయి అనేది మనకి ఎప్పటి నుంచో తెలిసినటువంటిది. ఈ రాగంలో ఈ స్వరాలు ఆ పద్ధతిలో పాడితే, అమర్చి పాడితే వర్షం రావడంలో ఆశ్చర్యం లేదు. ఆ ఒక్క పోర్షన్ అందులో ఉన్నట్టు కాకుండా నువ్వు అమృత వర్షం రాగం గురించి ఏమనుకుంటున్నావు, ఇది ఎంత పట్టుబడింది అనేది నువ్వు చూపించాలి. రెండు అశ్వాలు లాగే గీతా రథం ఇది. స్వాగతించను ప్రేమ అక్కడివే 100 అశ్వ సామర్థ్యంతో 100 HP బలంతో లాగేశావు. కోరికల తారకల సీమలకు చేరుకొని వడి వడి పరుగిడి నది ప్రవాహంలాగా వెళ్ళిపోయింది. ప్రతి నోట్ పర్ఫెక్ట్ గా ఉంది. లలిత ప్రియ కమలం విరిసినది సరి మామగరి ససనిద కథన కుతూహలం అనే రాగం నేతాజీ పుట్టిన చోట గీతాంజలి పూసిన చోట పాడనా. సంగీతం, సాహిత్యం, గాత్రం, వాద్యాల కూర్పు ఒకదాంతో ఒకటి పోటీ పడి చాలా చక్కగా రాణించిన గీతం ఇది. ఒకరితో ఒకరికి ముఖ పరిచయములు దొరకని క్షణముల బిజి బిజి బ్రతుకుల గజిబిజి ఉరుకుల మహోగా పాడావు, నీకు నమః. యమహానగరి కలకత్తా పురి ఆ నగరాజధర నీదు పరివా. పాట అభేరి రాగం. నిసని నిసాసని సగరి నిస గమ గమ పనిస. మొదటి నుండి చివరి వరకు ఆ స్థిరత్వం, ఆ ధృతి, పట్టు అనేది చాలా బాగుంది. జగమేలే పూర్ణచంద్రరావు గారు శాస్త్రీయ సంగీతానికి నడిచే డిక్షనరీ లాంటి ఆయన, మహామేధావి, మహాపండిత్. హిందోళ రాగం పాడుతుంటే ఒక మెడిటేటివ్నెస్ స్టేట్ లాగా అనిపిస్తుంది సార్. రామ కథను వినరయ్యా సానిద నిద పద మామ మొదట్లోనే వచ్చేసింది. మరేం పర్లేదా? మిశ్ర హిందోళ బాగా పట్టుకున్నావు. కొన్ని పాటలు ఈ జనరేషన్ కి సంబంధించినంత వరకు నువ్వు మాత్రమే పాడగలవు.